చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నాయాల తాండా పరిసర ప్రాంతాల్లో జంట ఏనుగులు హల్చల్ చేశాయి. పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పంటలు పండిస్తూ ఉంటే ఏనుగులు తొక్కి తేనె నాశనం చేశాయని ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో గజరాజులు హల్చల్ చేశాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పొలంలో ఏనుగులు అక్కడికి చేరి పంట పొలాలను పూర్తిగా నాశనం చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా చిత్తూరు ప్రతినిధి ప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. ఇప్పటికే ఏనుగులు చాలా వరకు పంట పొలాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. వాటిని తరిమి కొట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? థ్యాంక్ యూ రేవతి. చిత్తూరు జిల్లాలో ఏనుగులు గుంపు స్వైర విహారం చేస్తున్నాయి. రైతులను, ప్రజలను హడలెత్తిస్తున్నాయి. రైతులపై దాడులు చేస్తూ పంట పొలాలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అయితే ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఈ క్రమంలోనే గత రాత్రి రామకుప్పం మండలం నాయనతాండా వద్ద కామరాజుకు చెందిన వరి, అరటి, మామిడి పంటలను పూర్తిగా ఏనుగుల గుంపు అయితే తొక్కి నాశనం చేశాయి. అయితే కట్టడి చేయాల్సిన అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో తమ పంటలు నాశనం అవుతున్నాయని చెప్పి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి గ్రామస్తులే టపాకాయలు కాలుస్తూ ఏనుగులను అడవిలోకి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధికారులు మాత్రం సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా ఆలస్యం చేస్తున్నారు. అయితే గత వారం క్రితం కూడా రామకుప్పం మండలంలో ఓ రైతు, కిట్టప్ప అనే రైతు వరి పొలం దగ్గర కాపలా ఉండడంతో ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేశాయి. అయితే ఆ ఘటనపై స్థానిక రైతులు, ప్రజలు కూడా ఆందోళన అయితే చేపట్టారు. జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కుంగి ఏనుగులు ఉన్నాయి. వాటిని తీసుకొని వచ్చి ఏదైతే తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కుంగి ఏనుగులు మోహరించి ఏనుగులు పంట పొలాలకు రాకుండా చూడాలని అయితే రైతులు ఒక ఆందోళన చేస్తున్నారు. దీనిపైన స్థానికంగా అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కుంగి ఏనుగులు రప్పించడానికి ఏదైతే పలంనేరు, కుప్పం ఈ ప్రాంతంలో ఎక్కువ చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో ఎక్కువ ఏనుగులు దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు నివారించేందుకైతే ఇప్పటికే 1-2 ఆపరేషన్లలో కుంగి ఏనుగులు పాల్గొన్నప్పటికీ పూర్తి స్థాయిలో కుంగి ఏనుగులు వినియోగించడం లేదని అయితే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పలంనేరు, ఘాట్, అదేవిధంగా రామకుప్పం, కుప్పం మండలాలలో ఎక్కువ ఈ ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరోపక్క కుప్పానికి సంబంధించిన అటు తమిళనాడు, ఇటు కర్ణాటక బార్డర్ ఉండడంతో అటు సైడ్ నుంచి అక్కడ అటవీ అధికారులు ఏనుగుల గుంపును చిత్తూరు జిల్లాలోకి తరమడం, మరి ఇక్కడ అధికారులు ఇక్కడ ఏనుగులు మరి అటవీలోకి పంపడం ఇది తరచూ జరుగుతుంది. అయితే వీటిని బంధించాలా లేక వీటికి సంబంధించిన శాశ్వత పరిష్కారం అయితే అధికారులు దశాబ్దాలుగా చూపలేకపోతున్నారు. ఇప్పటికే పంట నష్టపోయి చాలా మంది రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని జిల్లా
జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఏనుగుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి అయితే అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు రేవతి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.